ఇప్పుడు ఏపీలో రాబోయే 3 నెలల్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, అందులో ఎవరు సీఎం గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని? ఆయన అంటే పవన్ కళ్యాణ్ ఆయన చేయాలనుకున్న ఇది కానీ, ఆయన ప్రజల కోసం చేయాలనుకున్న సేవలు కానీ, ఆయనకున్న ఆయన ఒక గోల్స్ కానీ, ప్రజలకి ఆయన వస్తే మంచిగా చేస్తారనే ఆశయం, ప్రజలకి ఆయనకు ఒక ఆశయం, ఆయనంటూ ఒక ఆశయం ఉంది, ప్రజల కోసం ఎలా చేయాలి అలా చేయాలని. అదే సీఎం గా అదే ఆయన కానీ సీఎం అయితే ఆయన చేస్తారనే పక్కాగా ఆయనకు ఒక గోల్స్ ఉన్నాయి. అందుకే నమ్ముతున్నాం మేము ఆయన వస్తే బాగుంది. ప్యాకేజ్ స్టార్ డబ్బులు తీసుకుంటాడు అది ఏదో చెప్తున్నారు కదా, ఎవరు చూసారు అదే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ, ఇప్పుడు బెనామీలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని నిరూపించమనొచ్చు కదా. ప్యాకేజ్ అదొక 3 పెళ్లిళ్ళు ప్యాకేజ్ తప్ప ఇంకేదన్నా ఒక్కటైనా సరే చెప్పి నిరూపించమనండి. మాట్లాడితే 3 పెళ్లిళ్ళు లేదంటే ప్యాకేజ్ అని చెప్పడం కాకుండా ఆయన రాజకీయ పరంగా ఏమన్నా తప్పులు చేశాడా? జగన్మోహన్ రెడ్డికి 18 నెలలు జైల్లో ఉండి వచ్చాడా? అంటే రీసెంట్ గా కొత్తగా వినిపించేది జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు సీఎం అవుతారు అని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి రావాలంటారా? లేదు, జైలుకి వెళ్ళి వస్తేనే సీఎం అవ్వాలంటే సీఎంలు అందరూ జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళేనా ఇండియాలో? ఏమో మరి ఈ మధ్య అయితే వినిపిస్తుంది కదా. కాదు కదా, మోడీ జైలుకి వెళ్ళి సీఎం అయ్యేటప్పుడు అవును కదా. అట్లా ఏమి ఉండదండి, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ప్రధానమంత్రి, అప్పుడు అంతకుముందు గుజరాత్ మాత్రం రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు కదా. అట్లా ఏముండదు. జనాలందరూ జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు పొత్తులో రావడం వల్ల ఎక్స్పీరియన్స్ పర్సన్ కే మనకి పదవి అనేది చేపడతారు కదా, సో అలా ఉన్న సమయంలో ఎందుకు మరి పొత్తులో పెట్టుకుంటున్నారు? అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు చెప్తే మేము దానికే కట్టుబడి ఉన్నాం. అది వాళ్ళకి సీఎం ఇచ్చినా మాకు ఇచ్చినా, మా అధినాయకుడు చెప్తే దానికే మేమంతా. జనసేన మేనిఫెస్టో ఉంది కదా, అది సూపర్ ఉండిద్ది. సో అలయన్స్ లో దాన్ని కాంబినేషన్ మేనిఫెస్టో తెచ్చే పరిస్థితి ఉంటుందండి. ఇప్పుడు వన్స్ ఏదైనా పార్టీ సీట్లు గెలిచి పార్టీ రూల్ చేసి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళలో ఉన్న కొన్ని మంచి మంచి అన్ని ఫిల్టర్ చేసుకుని ఆటోమేటిక్ గా జనాలకి ఏదైతే ఇంకా ఏదైతే చేయాలనుకుంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళు 6 గ్యారెంటీ అలాంటివి చేశారు, అలాంటి ఉపయోగపడి జనాలకి 100% ఉపయోగపడి మేలు జరిగింది అనుకుంటే ఆటోమేటిక్ గా చేస్తారు. పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో సిలిండర్లు కానీ, మహిళలకు డబ్బులు ఇవ్వటం కానీ, 10 లక్షల రూపాయలు కానీ, ఇవన్నీ మంచి వాటి ముందుగానే అదేనండి. వన్స్ పార్టీ అనేది ఫామ్ అయ్యి గవర్నమెంట్ రూల్ చేసే ముందే ఇవన్నీ వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుని జనాలకి ఏదైతే మంచి చేయాలనుకుంటారో అది చేస్తారు. జగన్ అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పాడు కదా, సో అదే మాటలో మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, సంపూర్ణ నిషేధం చేయలేను కానీ బట్ ఊరికి ఒక దాన్ని ఉంచుతాను అని చెప్పేసి. అది సాధ్యమైంది చెప్తారండి. సంపూర్ణమైన చేస్తా అని చెప్పి జగన్ చెప్పాడు, చేసాడా? చేయలేదు కదా. అన్ని భూములు ఇవన్నీ కొత్త కొత్త మద్యం కాదు, అది డిఫరెంట్ మద్యం. అది అలాంటి తేలని కానీ నేను ఈయన ఉద్దేశం ఏంటంటే మెజారిటీ పీపుల్ కోరుకున్న చోట, ఆడవాళ్ళకి ఆత్మగౌరవానికి ఎటువంటి ఇబ్బంది లేని చోట నేను మీకు ఏర్పాటు చేస్తాను, అది మీరు అందరూ ఒప్పుకుంటేనే అన్నట్లుగా చెప్పాడు. అది అదేనండి. ఇప్పుడు అది గెలిచే సీట్లను బట్టి ఉంటది, ఆ రోజు జరిగే పరిణామాలు బట్టి ఉంటది. హంగా లేదంటే మా ప్రభుత్వం వల్ల గవర్నమెంట్ ఏర్పడిద్దా, లేదంటే ఇద్దరికి మంచి మెజారిటీ వచ్చిందా, అనేది ఆ రోజు మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఏంటంటే జనాల్లో మార్పు వచ్చింది. వైసీపీ నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నారు ఈ రోజు అందరూ చూస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీలోకి ఎంతమంది వెళ్తున్నారు, మన జనసేనలో కొంతమంది వస్తున్నారు. ఆ వ్యతిరేకత బాగా స్టార్ట్ అయింది. ఆయనకే తెలిసిపోయి అటు ఇటు మారుతూ మొదలు పెట్టాడు. ఒక రాజధాని లేదు ఏపీకి, ఉందా? ఇప్పుడు ఇది ఇప్పుడు మీది ఏ ఊరండి? ఏం పేరు నీ పేరు? అద్దంకి, ప్రకాశం జిల్లా, ఒంగోలు. ఇప్పుడు యాక్చువల్ గా మీరు మీ ఇంటికి చుట్టాలు తీసుకెళ్ళాలనుకోండి, పండగ చుట్టాలను పిలుస్తారు. చుట్టాలు రావాలంటే ఫస్ట్ నీకు ఇల్లు ఉండాలి కదా. ఇల్లు లేకుండా రోడ్డు మీద కూర్చోబెడతావు చుట్టాలను తీసుకెళ్ళి? కూర్చోబెట్టలేదు కదా. ఇప్పుడు అలాగే ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా ఏం చేయాలో ఫస్ట్ నీకు ఇల్లు అనేది ఉండాలి ఎక్కడైనా. ఇప్పుడు మాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదండి? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఉందా? ఎక్కడ? హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఎందుకు అయిపోయింది? ఎప్పుడు అయిపోయింది? 10 సంవత్సరాలు అయిపోయింది. అసలు అప్పుడే వెళ్ళిపోయింది. అట్ట కాదు. ఋషికొండ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు కొనుక్కోలేదు. ఎవరు అది? ఎవరి కాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరికి నచ్చిన చోట క్యాపిటల్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆలోచించి పెట్టింది కరెక్ట్. అది ఆయన ఎన్నో సర్వేలు చేయించి రాష్ట్రం మొత్తానికి ఒక సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూ, దాన్ని యాక్చువల్గా గోవా చేద్దాం అనుకున్నాడు. తెలుసా మీకు ఆ విషయంలో? పర్యాటక రంగంలో ఎంత అభివృద్ధి చేద్దాం అనుకున్నాడు తెలుసా? మరి ఆ టైంలో చేద్దాం అనుకున్నాడు. సింగపూర్ బిల్డింగ్లు అవన్నీ పాడుపడిపోయి అట్లా అయిపోయినాయి. ఎంత ప్రజాధనం వేస్ట్.
మూడు రాజధానులు అన్నారు. అసలు ఫస్ట్ మన ఏపీకి మన దీని పేరేంటి, మన ఇండస్ట్రీస్ కానీ ఏమన్నా ఉపాధి కలగాలంటే ఉపాధి లేవండి. మీరు అర్థం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ తీసుకోవచ్చు షూటింగ్. 5 సంవత్సరాల్లో పునాదులు మరి పడలేదు. ఎందుకు పడలేదండి? చూడండి వెళ్ళి అమరావతిలో, అమరావతి సరౌండింగ్ చూడండి, తుళ్ళూరు కానీ ఇవన్నీ. అట్లా ఇప్పుడు వ్యతిరేకత అనేది ఉండొచ్చు కానీ కంప్లీట్ గా ఒక వ్యక్తిని అలా డామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు.